నేను ఎవరిని? ఇలా క్లియర్గా చెప్పాలంటే రక్షించబడిన నేను ఎవరిని? ఐఎమ్ సేవ్. చెప్పండి, నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడ్డాను. ఆగండి, రోమిల్ రాసిన పత్రికలో ఉన్న తీయదు. నా వైపు జాగ్రత్త చూడండి. హృదయంలో మనం విశ్వసించి మన నోటితో యేసు ప్రభు అని ఒప్పుకున్న ఎడల మీరు రక్షించబడి ఉన్నారు. రక్షిస్తానన్నాడా? రక్షించబడిన వారు అన్నాడు. రక్షించబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చదువుకోవాలంటారు. చదవకుండా చేసేది కూడా దురాత్మ పనిది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. మీ అందరికి ఒక విషయం చెప్తాను, నేను జాగ్రత్త. ఒకరోజు మనందరూ ఆ తీర్పులో నిలిచినప్పుడు మీ సేవకుల నోట్లో దేవుడు పరిశుద్ధాత్మడు ఇచ్చిన మాట ఏంటో మీకు ఒక అర్థం అవుతాయి. అది విలువేడు. జాగ్రత్త. తండ్రి అయిన దేవుడికి స్వస్థత ఇవ్వడం, తండ్రి అయిన దేవుడికి విజయం ఇవ్వడం, తండ్రి అయిన దేవుడికి ఐశ్వర్యాన్ని ఇవ్వడం, తండ్రి అయిన దేవుడు నీకు ఘనత ఇవ్వడం, తండ్రి అయిన దేవుడు నీకు ఫలం ఇవ్వడం. వింటున్నారన్నమాట? జాగ్రత్త. వింటున్నారా? తండ్రి మీకు ఏది ఇవ్వడం? ఇలాగా తండ్రి మీకు ఇచ్చేది ఒకే ఒక్కటి ఇస్తాడు అని అడగండి. ఏమిస్తాడు? ఆ ఒక్కటే ఏంటి? ఆ ఒక్కటి ఏంటి? జాగ్రత్త. ఆయన నీకు ఇచ్చేది దేవుని వాక్యం, నీ ఆత్మలో మాత్రం ఇస్తాడు. ఏమిస్తాడు? జాగ్రత్త. మీరు జుట్టు మొహాలు వేసుకుని మీరు శరీరంతో వింటే మాత్రం ఆత్మక్రియ మీరు ఎన్నడూ చూడలేరు. మీరు ఏ ఊరికి వెళ్ళినా, ఏ పండుగలో తిరిగినా మీకు ఎక్కడైనా దొరకదు. అన్ని నీ చేతికే ఇచ్చాడైనా. వినండి, పాత రోత విడిచిపెట్టిన క్రీస్తునందున్న ప్రతి వాడు నూతన సృష్టి. మనం క్రీస్తుని సమీపించిన వస్తున్నాడైనా నువ్వు ఇంకా పాత రోత పట్టుకుంటే నీకు దొరకక రోత నీకు ఏం జరగట్లే. నువ్వు ఇవ్వు అంటున్నావు, ఇవ్వడానికి వెళ్ళలేదు, అన్ని పొందుకోవడానికి ఉన్నాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, నేను అడగడానికి ఏం లేవు, పొందుకోవడానికి ఉన్నాయి. నేను అడగడానికి ఏమీ లేవు, పొందుకోవడానికే ఉన్నాయి. చెప్పండి, నేను అడగడానికి ఏం లేవు, పొందుకోవడానికి ఉన్నాయి. అడగడం అంటే ఏంటో తెలుసా? అడగడానికి అడుగుతున్నవాడు చేసే పని. అడుగుతున్నవాడు ఎప్పుడు ఇవ్వు ఇవ్వు ఇవ్వని అడుగుకోవడమే. కానీ యేసుక్రీస్తు నిన్ను అడుక్కోమని అనలే. ఆయన బలియాగం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన పెట్టిన ప్రాణం ద్వారా మరణాన్ని జీవించి తిరిగి లేచిన కారణం చేత ఇప్పుడు మనము అడుక్కోము, పొందుకుంటాము. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒకటి నేను బోధించినట్టే అసత్యం నా ప్రభు ఈ రాత్రి నా ప్రాణం తీసేది కాక. ఎందుకంటే అబద్ధం బోధించే వాడు ఉండకూడదు భూమి మీద. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా బోధిస్తుంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సత్తికేయులు చూసి, అక్కడ యూదులు చూసి, ఛీ ఏంటి సత్యం నమ్మరా, నిజం చెప్తే నమ్మరని. మరి ఆయన నా విధంగా పోతాడు నాకు తెలియదు. ఎంత విలువలాడింది ఆయన ప్రాణం. ఆయన మనసు ఎంత కలవరం చెందిందో కఠినమైన మూర్ఖం చూసి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన గురించి చెప్పండి, సత్యం తెలుసుకుని సత్యంలో ఉండు. సత్యము తెలుసుకొని సత్యములో ఉండు. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివా కాదు, దేవుడు నేను ఎప్పుడు అడగ. వినండి, దేవుడు నేను ఎప్పుడు అడగ. బైబిల్ అంతా చదివావా? ఎన్నిసార్లు చదివా? ఇవన్నీ మనం చెప్తున్నాం, పోసుకోలేదు. బైబిల్ చదవాలి ఖచ్చితంగా. ఆ మాట కాదు జాబ్ డోంట్ మిస్ ఎనీథింగ్. ఎవరు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడికి ఇచ్చేదండి వాక్యం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పండి. వాక్యం నీ ఆత్మలో నువ్వు తీసుకుంటే, ఎందుకంటే నీ ఆత్మకి ఇచ్చాడు. ఇప్పుడు చెట్టును తీసుకున్నా, మీకు అర్థం చెప్తాను. నీరు దేనికి వేస్తాం? ఆకులకి, కొమ్మలకి, మొద్దుకి వేస్తామా? పళ్ళకి వేస్తామా? నీళ్ళు దేనికి వేస్తావు? మొదలకి. ఏరుకి వేస్తావు. మట్టిలో వదులుతావు నీళ్లు. ఎందుకు? ఏరుకి నీళ్ళు కావాలి. మీకు అర్థం? ఏరుకి నీళ్ళు ఇస్తే, కనబడిన ఏరుకి నీళ్ళు ఇస్తే చెట్టు అందం ఉంటుంది.
ఏరుకి నీళ్ళిస్తే చెట్టు ఎంత అందంగా ఉంటుందో పచ్చముంటుందో, ఆత్మయున్న కనబడిన ఆత్మయున్న నీకు ఆ నీరు అనే దేవుని వాక్యం ఇస్తే నీకు కావాల్సినన్ని అందులోంచి వస్తాయి. నమ్మిన వారు ఏమంటే గట్టిగా చదవండి. వాక్యాన్ని నమ్మితే, వాక్యం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దగ్గర నడిపించబడితే, మీరు ఎంతమంది తిరిగి జన్మించారని నమ్ముతున్నారు? మీరు తిరిగి జన్మిస్తే యేసు ప్రభు గురించి చెప్పడం ఒక్కరోజు కూడా ఉండలేదు. ఏంటది? యేసు క్రీస్తు గురించి చెప్పడం ఒక రోజు. మన బంధువులు ఎంతమంది ఉన్నారు రక్షణ లేని వారు? యేసు ప్రభు గురించి తెలియని వారు ఎంతమంది ఉన్నారు? నువ్వు రక్షించబడితే, నువ్వు రెండోసారి జన్మించుంటే క్రీస్తు ఆడు జాగ్రత్త. శరీరం నుంచి ఆలోచించుతున్నారు సరే, ఆలోచించబడి హ్యాపీ శరీరం మూలంగా జన్మించింది జాగ్రత్త. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను నా భౌతికమైన కన్నతల్లి, ఓకేనా? వెళ్తున్నారా? మీకు ఆ తల్లి బోధిస్తున్నా జాగ్రత్త. ఇప్పుడు నా తల్లిలోంచి వచ్చింది మొదటి జన్మ, రెండో జన్మ అన్నది. ఫస్ట్ టైం నేను పుట్టాను, నా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాను. అవునా? ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ఎవరిని బట్టి నేను బయటకు వచ్చాను? నా తల్లిని బట్టి కాదు. నా తండ్రి సంతానం ఉత్పత్తి చేసే కణం స్పర్మ్ ఇస్తే నేను నా తల్లి గర్భంలోనూ నన్ను రూపించి నన్ను బిడ్డగా బయటికి పంపించి. శరీరం మూలంగా పుట్టింది శరీరమే, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మయే. ఆగండి. ఇప్పుడు రెండోసారి మనం జన్మిస్తే ఎవరిని అసలు నువ్వు రక్షణ పొందావు కానీ, రెండోసారి జన్మించావు కానీ నీకు తెలియలేదు అదేంటో. జాగ్రత్త. ఇప్పుడు నా తండ్రి సంతానం ఉత్పత్తి చేసి స్పర్మ్ ఇస్తే నా తల్లి తన గర్భంలో నన్ను రూపించి ఇలాగ శరీరంగా మనిషిగా నన్ను బయటకు తీసుకొచ్చి, మనందరం ప్రభు దగ్గర రావడానికి కారణం ఏంటి చెప్పండి? సువార్త. చెప్పండి, సువార్త. సువార్త ఎవరి గురించి చెప్పబడ్డది? యేసుక్రీస్తు. దేవుని వాక్యం. సువార్త అంటే చెప్పండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేని చేత మనం రక్షించబడ్డాము? దేవుని వాక్యం. దేవుని యొక్క స్పర్మ్, మా నాన్న స్పర్మ్ని బట్టి నా తల్లి గర్భంలో బయటకు వెళ్ళొచ్చాను. దేవుని స్పర్మ్ ఏంటంటే సువార్త, వాక్యం. ఆ వాక్యం ద్వారా క్రీస్తు యేసులో నేను మళ్ళీ జన్మించాను. కాబట్టి ఇప్పుడు నేను శరీరానుసారమైన జన్మ కాదు కానీ ఆత్మలో జన్మించిన వాడనే ఉన్నాను. ఎందుకంటే వాక్యం చేత, స్వచ్ఛమైన వాక్యం చేత, సత్యమైన వాక్యం చేత నేను తిరిగి జన్మించాను. ఇప్పుడు నేను భూ సంబంధిని కాదు, నేను పరలోక సంబంధి. ఎంతమందికి అర్థం? గట్టిగా చెప్పండి. నేను మనిషిని కాదు, నేను దేవుని కుమారుడిని. కుమారుడిని. మనిషిని కాదు, దేవుని కుమారుడిని. నేను మనిషిని కాదు. చెప్పండి, మనిషిని కాదు. No, you are not man now. దేవుని కుమారుడు. You are son of God. Hallelujah. హల్లెలూయా. నాకు ధన్యులు ఈ రోజు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు నాకు మా అమ్మ చూపించి ఏమంటుంది? నా కొడుకు. నా కొడుకు. నా కొడుకు అంటారు. మా నాన్న నుండి నా కొడుకు. నా కొడుకు అన్నాడు. నా ప్రోడక్ట్ అంటాడు మా నాన్న. మా అమ్మకి లేదు కాబట్టి నా ప్రోడక్ట్ అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మా అమ్మ సెచ్ మాత్రం ఇచ్చింది. అమ్మ కోపం వస్తుంది. సత్యం సత్యం. రైట్, నెక్స్ట్ కమ్ టు ది వర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మా అమ్మ నన్ను ఏమని పిలుస్తుంది? నన్ను ఏమనంటే చూపించేమంటది? అతను పెద్ద కొడుకు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి పెద్ద కొడుకు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. తర్వాత ఆయన నుంచి వచ్చిన మనందరం కూడా ఆయన కుమారులమే. హల్లెలూయా. నిన్ను పిలిచేది ఏంటో తెలుసా? లోకం నేను పుట్టోడా, సొట్టోడా, కర్రోడా, గుడ్డోడా, మొట్ట, ఏదో పేరు పెట్టుకుంటారు.
కానీ తండ్రి నేను ఎలా పిలుస్తున్నాడంటే అదిగో నా కుమారుడు, అదిగో నా కుమారుడు, అదిగో నా కుమారుడు. ఎందుకంటే నా వాక్యం చేత పుట్టిన వారు తిరిగి జన్మించారు, నాలో జన్మించారు. కాబట్టి ఇప్పుడు మన భూ సంబంధాలు కాదు, దేవుని కుమారులమై ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది అర్థం వాక్యం? ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. అసలు మా ఆలోచన ఎందుకు చెప్పాలనిపిస్తుంది చెప్పనా? చెప్పండి. వినండి. సువార్త అంటే ప్రభు ప్రేమని ప్రకటించడం. ఏంటది? ప్రభు ప్రేమను ప్రకటించడం. యేసు ప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అంటే ఒక్కడు రక్షించబడు. నోవా 120 సంవత్సరాలు ఏం బోధించాడు? సువార్త బోధించాడా? తీర్పు బోధించాడా? సువార్త. ఏం బోధించాడు? వస్తుంది, తీర్పు వస్తుంది, నాశనం వస్తుందని బోధించాడా లేదా? అట్లాంటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు తీర్పును బోధించాడు. లాస్ట్ ఎంతమంది రక్షించబడ్డారంటే ఎవరు లేరు. ఆయన కుటుంబం ఒక్కరు రక్షించబడలే. లోతు, సొదొమ కుమారులు, మీరు ఇలా చేస్తే దేవుడు తీర్పు వస్తుందని బోధించారు. లాస్ట్ మిగిలింది ఎవరు? మాట్లాడి పెట్టారు. కుటుంబంలో కూడా అందరూ కూడా కాబట్టి భార్య స్తంభం అయిపోయింది. నా మాట వింటున్నారా? నువ్వు నమ్ముకోకపోతే యేసు నరకానికి వెళ్తానంటే ఒక్కడు రక్షించబడాడు. ప్రభు ఏమన్నాడు? సర్వలోకమున వెళ్ళి సువార్త ప్రకటించి అన్నాడు, తీర్పు ప్రకటించమని. మీరు ఎవరికైనా యేసు ప్రభుని పరిచయం చేసినప్పుడు నరకం గురించి, మరణం గురించి చెప్తే వాడు రక్షించబడని గ్యారంటీ. అందుకే చూడండి, నోవా 120 సంవత్సరాలు బోధించినా తన కుటుంబం తప్ప ఎవరు రక్షించబడలే. లోతు తన కుటుంబంలో కూడా భార్య తప్ప ఇద్దరు కుమార్తెలు ఆయన కుటుంబాలను రక్షించబడ్డారు. నా మాట అర్థమవుతుంది మీకు? కానీ అపోస్తలులైన సర్వలోకములకు ఆయన సువార్త ప్రకటించినప్పుడు దేశాలు రాజ్యాలు మారిపోయాయి. ఎందుకంటే సువార్త. హల్లెలూయా. అర్థం గట్టిగా నువ్వు అంటున్నావు యేసు ప్రభువుని చెప్తాడు నమ్ముతాడా నమ్మడాన్ని, నువ్వు నరకం చెప్తాడు నమ్మడం. ఇంకో విషయం చెప్తాను, ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి ఆలోచిస్తున్నారు. వాడు ఇంకా రక్షించబడలేదంటే చెప్పండి, వాడు ఇంకా రక్షించబడలేదంటే వాడికి ఎలా దాని నుంచి బయటపడాలో అర్థం అవుతుంది. చెప్పేవారు లేక ఈ చెప్పే బట్టి నాకు సేవ కూడా ఎలాగన్నా నువ్వు నమ్మకపోతే పెద్ద సేవ పేరు మోసం సార్, దేవుడు పేరు మోసం సేవ పట్టించుకోడా సార్. ఆయన ఇచ్చిన పనిలో నమ్మకం ఉన్న వాళ్ళని పట్టించుకుంటాడు ఆయన. అందుకే ప్రభు అన్నాడు, ఎవరిని అంటాడు అంటే ఐ డోంట్ నో హూ యు ఆర్ అంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం ప్రకటించమన్నాడు? సువార్త అంటే అక్కడి శుభవార్త. శుభవార్త ఏంటి? నువ్వు ఇక పాపిని కాదు, నువ్వు రక్షించబడతావు. యేసులో నువ్వు గొప్పగా విడుదల పొందుతావు, నువ్వు గొప్ప ఆశీర్వాదం కలిగి ఉంటావు, దేవుని రాజ్యంలో చేరుతావు చెప్పాలని. నరకం గురించి, మరణం గురించి, తీర్పు గురించి, శిక్ష గురించి అర్థం అర్థమైన వాళ్ళు గట్టిగా చూడండి. ఇదే మనం చేసే తప్పు వెళ్ళినాం. అసలు సువార్తను చెప్పడం ఇప్పుడు ఎంతమంది అర్థం సువార్త చెప్తే మారుతారు. నేను సువార్త ఎంతమంది చెప్తున్నాను? ప్రశాంత్ ఎంతమంది సువార్త చెప్తున్నాం? సార్ ఎంతమంది సువార్త చెప్తున్నాం? శ్యామల ఎంతమంది? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు రక్షణ లేనివాడు? వాళ్ళకి చెప్తున్నావు యేసు ప్రభు గురించి. నువ్వేమంటున్నావు అంటే నేను చెప్తే నమ్మరేమో. లేదు, నువ్వేం చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు. రక్త పిశాచులే, కర్కోటకులే, బందిపోటు దొంగలే, వ్యభిచారులే, నరహత్య చేస్తున్నారే సువార్తను బట్టి మారారు. అక్కడ దేవుని స్తోత్రం చెల్లించారు. నువ్వు సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా మాట్లాడు. ప్రతి వాడికి విడుదల పొందాలను. కానీ అడిగి ఎలా బయటకు రావాలో అర్థం ఉంటాయి. అమ్మ మన పిల్లలు కట్టులో పెట్టు, ఆడడానికి ఇల్లుంది. దేవుని స్తోత్రం చెల్లించారు. మనం ఏం ప్రకటించాలి?
సువార్త యేసు ప్రేమ, తండ్రి ప్రేమ, ద లవ్ ఆఫ్ జీసస్ అండ్ ఫాదర్. మీ పక్కన చెప్పండి, తండ్రి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తండ్రి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఓహో, ఇక సాతాను బంధించే స్టోరీ ఆపండి. ఆ మాటకి అర్థమవుతుందా? సాతాను బంధించే స్టోరీ ఆపండి. రెనాల్డ్ బోంకే, ఒకసారి నేను చెప్పినట్టున్నాను, రెనాల్డ్ బోంకే ఆయన ఒకసారి పరిచయం ఇంటర్వ్యూ చేస్తూ ఇంటర్నేషనల్ ఛానల్లోనూ ఆయన ఒక ప్రశ్న అడిగారు. మీరు ఎప్పుడు చూసినా దేవుని గణపరచండి, దేవుని ఆనందించండి ఇలా చెప్తున్నారు, సాతాను గురించి ఎందుకు మీరు ఎప్పుడు మాట్లాడారు? ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఆడి గురించి ఆలోచించే టైమే లేదు నాకు. నువ్వు ఇంకా ఆయన బంధించే దగ్గర ఉన్నావు అంటే యేసు నీకు ఏం చేయలేదని నువ్వు చెప్తున్నావు. ఎవరికైనా అర్థమైంది? దేవుని స్తోత్రం గట్టిగా చెల్లించండి. హల్లెలూయా. చాలా తప్పులు చేస్తున్నాను దేవుని బిడ్డలారా. You are being wrong. It's not right. Hallelujah. హల్లెలూయా. యేసు ప్రభు, చెప్పండి, యేసు ప్రభు, యేసు ప్రభు సిలువలో సాతాను వాడి అనుచరులు నిరాయుధులుగా చేసి బాహాటంగా వారు ఓడిపోయారని ప్రదర్శనకు ఆయన తీసుకొచ్చారు. వాడికి శక్తి లేదు, ఇంకా వాటిని నా గురించి ఆలోచించే టైం నాకు లేదు. దేవుడి సన్నిధిలో లేనప్పుడు బంధిస్తాడు, దేవుడి ప్రేమలో లేనప్పుడు బంధిస్తాడు. హల్లెలూయా. దేవుడి ప్రేమలో ఉండడం గొప్ప, దేవుడి సన్నిధిలో ఉండడం గొప్ప. మాట్లాడండి అదో అసలు సీనియర్ మోస్ట్ ప్రైజ్ చేయొచ్చు కదా. నాకు పిచ్చి మాట కాదు, వాక్యం అనుసారణ మాట, మనుషులు చెప్పే మాటలు. ఐ నెవర్ కన్సిడర్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇస్ ఇంపార్టెంట్. దేవుని వాక్యం ఏం చెప్తుంది అది మనం పాటించాలి. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా బిడ్డలారా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, వాటి గురించి ఆలోచించే టైం నాకు లేదు. వాటి గురించి ఆలోచించే టైం నాకు లేదు. అసలు వాడికి శక్తే లేదు. చెప్పండి, వాడికి అసలు శక్తే లేదు. వాడికి అసలు శక్తే లేదు. పెద్ద జోకర్, వాడు పెద్ద జోకర్. ఆ గురించి మాట్లాడటం పెద్ద జోకర్. ఎంతమందికి అర్థమవుతుంది? నా ప్రభు గొప్పవాడు, శక్తి కలిగిన దేవుడు. నువ్వు ఆయన విను. నేను ఎందుకు మాట చెప్పానంటే ఆయన సన్నిధిలో ఉంటే సన్నిధిలోకి వస్తాడు. రాడు. రాడు. వస్తారా? రాడు. రాడు. నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్తే వాడు రాలేడు. ఆయన ప్రేమలోకి, ఆయన హృదయంలోకి వెళ్ళిపోతే ఇంకా అద్భుతం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న 60 పూర్తయిపోయాయి. నేను గొప్ప చెప్పట్లేదు, వాస్తవం చెప్పాలంటే నీకంటే బలహీనుడు, కానీ వాక్యం బట్టి ప్రభు నేను బలవంతుడు. హల్లెలూయా. నువ్వు ప్రోత్సహిస్తున్నానంటే కదా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసుకునేదైతే విను, బుర్రను పీడించుకుంటా ఫ్యూచర్ పేట. నువ్వు చేసుకునేది ఏసీ చేశాడు, నిద్రపోయా. సమస్తాన్ని పూర్తి చేశాడు, అంటే సమాప్తమై ఫినిష్. ఇక నువ్వు చేయడానికి ఏమీ లేదు. నువ్వు ఆనందించడానికి పొందుకోవడం. చెప్పండి, పొందుకుని ఆనందించు. పొందుకొని ఆనందించు. ఆనందిస్తూ పొందుకో. ఆనందిస్తూ పొందుకో. ఓ ఆనందిస్తూ పొందుకో. ఆనందిస్తూ ఏడ్స్తే నువ్వు ఏడ్చుకుంటున్నాడు. మీకు చూసాను చెప్పిన సంఘ కాలంలో ఉన్న మనం ఇప్పుడు మనం పట్టుకున్నాం. ఏదో కీర్తన 6 పట్టుకున్నాం. దావీదు ప్రతి రాత్రి కన్నీళ్లు తన తలగని తేడా చేసి ఆ పరుపు అదో పట్టుకున్నాం. అది పాపం, అది ఏడ్చాడు, అది తప్పదు. కానీ నీ కొరకు యేసు సిలువలో ఏడ్చాడు. ఇక నువ్వు ఏడవలసిన పని లేదు. అర్థమైనాడు. చూసారు నీ చేతి రాత్రాలు మీరు గబ్బిలాగా కూర్చున్నారు. ప్రభు క్షమించి నీ బిడ్డ. హల్లెలూయా. 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 మై గాడ్, నువ్వు ఎవరో తెలుసు నీకు అసలు? మనం దేవుని, చెప్పండి, పరలోక సంబంధి. పరలోక సంబంధిని. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీలో నాలో ఉందేంటి? చూడండి, ఇప్పుడు నా తల్లి
నన్ను కంటే మానవ జీవం నాకు వచ్చు. కానీ దేవుని వాక్యం కనబడిన రెండోసారి నేను ఇప్పుడు నాలో మానవ జీవం కాదు, దేవుని జీవం నాలో ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. దేవుని జీవం ఉంది నాలో, దేవుని జీవం ఉంది. జీవనాలు దాని నిత్య జీవం. నువ్వు అక్కడికి వెళ్ళి కాదు, ఇక్కడే ఇచ్చాడు నీకు. చూసారా, నేను చాలాసార్లు చెప్తున్నాను, నువ్వు ఎవరో తెలియకపోవడం ఒకటి, నీలో ఏముందో తెలియకపోవడం రెండోది. ఇంతకన్నా బుద్ధిహీనత ఇవ్వలేదు. అందుకంటాడు, నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. అది అంత సేవలు స్టోరీ క్లోజ్ అది. అందుకే వాక్యం చదవాలి. సేవకులు చెప్పే వాక్యం విని పట్టుకున్నావు పోతావు నువ్వు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, సేవకులు చెప్పే మాట పట్టుకుని వెళ్ళావా, నువ్వు ఎక్కడ పోతున్నావు నాకు తెలియదు. అవి పరిశుద్ధాత్మ చేత బోధించబడుతున్నాయో లేదనేది నువ్వేం చేయాలి ఖచ్చితంగా. విను, నీకు అవసరం లేదంటే బైబిల్ ఎందుకు ఇస్తాడు నీకు? మాట ఎంత బైబిల్ నీకు ఇచ్చాడంటే అట్లాంటి అది చదువు, అది ఆధారం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బేరా సంఘమా? ఏ సంఘం? బేరా సంఘం. పౌలు గారు బోధించిన తర్వాత ఆయన బోధించిందో కరెక్టో లేదని లేఖనాలు పరిశోధించి తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ అయ్యలో చెప్పాడు, మా అన్నయ్యలో చెప్పాడు. నో 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 చెప్పుండొచ్చు, నువ్వు దాన్ని ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి అందుకే రాసుకుని వెళ్ళి చదివి ధ్యానించాలి. జాగ్రత్త. నా దైవాసం మళ్ళీ నేను చెప్తున్నాను, విడబడే సంఘం క్రైస్తవ సంఘమే. నా మాట నీకు అర్థమవుతున్నాయా? నమ్మినోడు కాదు ప్రభు కావాల్సింది, ప్రభుత్వం నడిచేవాడు కావాలి. వాడతాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడేది ఒకటి, వాక్యం పాడేది ఒకటి, స్తుతి చెల్లించేది ఒకటి, ప్రభు గురించి మాట్లాడేది ఒకటి, నువ్వు చేసేది ఇంకోటి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? చాలా జాగ్రత్తగా తెలిపెట్టారా. మనం ఎవరు అనుకుంటున్నారు? వినండి, ఈతలే గారి అపోస్తల కార్యంలో ఉంటుంది 20వ అధ్యాయంలో ఏమనుంటుంది వినండి. యేసు క్రీస్తు రక్తం చేత మనం కొనబడిన వారమై ఉన్నాం. ఏం చేశారు వాళ్ళని? తండ్రి వినండి, ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడిని చంపేసి వాడి రక్తంతో ఇంకో వ్యక్తిని నేను కొన్నానంటే, నేను కొనుక్కున్నానంటే ఆ వ్యక్తి అంత విలువైనవాడు ఉండాలి నా దృష్టికి. నా మాట మీకు అర్థమవుతాయా? హలో, ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? ఇప్పుడు ఇంకొక అబ్బాయిని ఎమర్స్ నేను కొనుక్కోవాలి, నాకు కావాలి ఆ ఎమర్స్. నా కొడుకుని చంపి ఆ రక్తం చేత ఆ వ్యవస్థ నేను కొనుక్కున్నానంటే ఎంత విలువైన వాడు అయి ఉండాలి వాడు. ఎవడో చెప్పని కొనుక్కుంటాడా? మాట్లాడమే. హలో, మనకి ఇంకా అయ్యే కావాలి ఆ లోకపాత విధానాలు. నువ్వు అనుకున్నావు నేను కానుకలు వెళ్తే దేవుడు నీకేం చేయడైనా చేయడు, అయిపోయింది తర్వాత. ఇది మన కొత్త నిబంధన. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? నేను గుర్తులు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది కాదు. అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ శరీరాన్ని రక్షించడానికి కాదు, ఆత్మయున నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. నమ్మిన దేవుని స్తోత్రం చెల్లించారు. ఈ మాటను విడిచిపెట్టడం నీ కర్మ. ఇంకా చూడండి, విశ్వాసం అనేది ఎన్నిక, చాయిస్. నమ్ముతానా వద్దనని నీకే వదిలేస్తాడు ఆయన. అదొక చాయిస్. బిలీవింగ్ ఇస్ ఎ చాయిస్. నమ్మడం అనేది ఒక ఎంపిక. కావాలా వద్దా, నమ్ముతావా వద్దా, నమ్ము అనట్లేదు, నమ్మిదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యం అది. ఒకసారి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. somebody help me to read. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవాలి. అయితే మీరు చీకటిలో ఉండి, అయితే మీరంటే ఎవరు? నేను. కానీ మీరంటే ఎవరు? నేను. నేను రక్షించబడిన నేను, రక్షించబడిన నేను, యేసుక్రీస్తులో రక్షించబడిన నేను, యేసుక్రీస్తులో రక్షించబడిన నేను, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలుస్తున్న వాడిని అంత పిలిచిన వాడు అనందా. అంటే మనం పిలవబడ్డామా, పిలవబడతామా?
లోకములో నుండి చెప్పండి, లోకములో నుండి లోకంలో నుంచి చెప్పండి, శరీరంలో నుండి శరీరంలో నుండి ఈ శరీరంలో మనం పిలిచాడు అంటే శరీరం కాదు ప్రాముఖ్యం, దేవుడికి కావాల్సింది. హల్లెలూయా 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 హల్లెలూయా. పిలిచిన వాని గుణాతిశయములను ఆయన గుణగణాల్ని ప్రచురము చేయు నిమిత్తము మనం చూపించాలి. దేవుడు మనం ఎలా పడితే చదువుకెళ్ళిపోతాం. మేము పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ఓ ఎవరి గుణాతిశయములు ప్రచురం చేయడానికి? కాబట్టి తండ్రి, కాబట్టి తండ్రి, తండ్రి గుణాతిశయం. ఇప్పుడు మీకు అర్థమే చెప్తాను. ఇప్పుడు సొలొమోను నాటేయాలి. ఇప్పుడు నేను సొలొమోను క్యారెక్టర్ మెసేజ్ తీసుకుందాం. మనం లాస్ట్ టైం సొలొమోను వేసింది వేసిందా లేదు? ఎలా డ్రెస్ అయింది? రాజు రాజు తర్వాత రాజు బూజు పెట్టుకుందా? సొలొమోనులకే తయారయ్యాయి. సొలొమోను రాజు ఎలా ఉంటాడో అలా తయారయ్యాయి. ఓకే, మనకున్న స్థాయిలో మనం తయారు చేసాం. ఇప్పుడు ఎలా మాట్లాడింది చెప్పండి? సొలొమోనులాగా మాట్లాడింది కదా, సొలొమోను మాట మాట్లాడింది కదా, సొలొమోనులాగా యాక్ట్ చేసింది కదా, సొలొమోనులాగా చూసింది కదా. గుణాతిశయం. ఎవరి గుణాతిశయములు? తండ్రి యొక్క గుణాతిశయములు. మనం కూడా ఏం చేయాలి? ఎలా ఉంటాడో చూపించాలి. యేసు అంటున్నాడు, నేను వచ్చి మీరు నా తండ్రిని చూపించమన్నారు కానీ నన్ను చూస్తే నా తండ్రి గుణాతిశయములు ఇవే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనలో ఏం కనబడాలి? తండ్రి తండ్రికి ఉన్న క్యారెక్టర్స్ అని కనబడాలి. తండ్రిలో ఉన్న గొప్పతనం అంతా నీలో కనబడాలి. అవునండి. తండ్రిలో రోగం ఉందా? లేదు మాట్లాడాలి. లేదు. మరి నీకెప్పుడు మాట్లాడే ఎందుకు నీకు దరిద్రం ఎందుకుంది? ఆరోగ్యం ఎందుకుంది? బుద్ధిహీనత ఎందుకుంది? ఇవి చూపించుకున్నాడు లోకాన్ని వెళ్ళి. నీ దరిద్రం, నీ జిడ్డు, నీ కంపు, నీ దరిద్రం ఎంత రోగంతా చూపించుకున్నాడు ఆయన. ఎవరికైనా అర్థమైతే దేవుడి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. బుద్ధిహీనులు దేవుడి స్తోత్రం చెల్లించారు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బుద్ధిహీనత. అందుకే నా ప్రజలు జ్ఞానం లేని వారు నశించిపోతున్నారు. జ్ఞానం లేదు మనకి. మనల్ని పిలిచాడు. హల్లెలూయా హల్లెలూయా. నీలో అసలు కోపం ఉండకూడదు, నీలో అసలు రోగం ఉండకూడదు, నీలో ఏడుపు ఉండకూడదు, నీలో అపజయం ఉండకూడదు, నీలో అపజయం ఉండకూడదు. ఎల్లప్పుడూ జయం నీలో ఉండాలి. ఎల్లప్పుడూ జయమే నీలో ఉండాలి. ఎల్లప్పుడూ గణతలో నడవాలి. ఎల్లప్పుడూ మహిమలో నడవాలి. సమృద్ధిలో ఊగిసలాడాలి. నువ్వు ఎల్లప్పుడూ సమృద్ధిలో ఊగిసలాడాలి. నీకు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి నీకు ఉండాలి. ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి నీకు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నో మోర్. అప్పుడు దేవుని స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పేపర్ సౌండ్ రావట్లేదు, నీ కడుపులో కనపడుతుంది, నీకు స్వస్థత ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా హల్లెలూయా కాదు, హల్లెలూయా హల్లెలూయా. మై గాడ్, థాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్. హల్లెలూయా. ఆయన ప్రచురం చేయాలి. చెప్పండి, ఇప్పుడు నాలో ఎవరున్నారు? క్రీస్తు యేసు. దేవుని జీవం ఉంది. దేవుని జీవం. చెప్పండి, ఆ దేవుని జీవం నాలో ఉంది. ఆ దేవుని జీవం నాలో ఉన్నది. అక్కడికి వెళ్ళా కాదు, ఇక్కడే ఇచ్చాడు. ఎందుకంటే చూడండి, యోహాను 3:16 ఉంటుంది, దేవుడు నన్ను ఎంతో దేవుడు నన్ను ఎంతో ప్రేమించాను కాగా తన అతి కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. అంటే అన్నట్టు తెలుసా? నీకు రోగాలు ఉండవు, నీకు దుఃఖం ఉండదు, నీకు అభ్యయం ఉండదు, నీకు దరిద్రం ఉండదు, నీకు నాశనం ఉండదు, నీకు శాపం ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. నశించకుండా ఉన్నట్లు నీకేమిస్తానని చెప్పాడు ఆయన? నిత్య జీవం. నమ్మితే నీకేమొస్తుంది? నిత్య జీవం. నిత్య నిత్య జీవం. నమ్మకాన్ని ముందు నీకేమిచ్చాడు ఆయన? నిత్య జీవం. నువ్వు దేని చేత పుట్టావు రెండోసారి? యేసు రక్తం. చెప్పండి, వాక్యం చేత. వాక్యం చేత. చెప్పండి, వాక్యం చేత రెండోసారి నేను జన్మించాను. వాక్యం చేత నేను రెండోసారి జన్మించాను. హల్లెలూయా 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 హల్లెలూయా. నాలో దేవుని జీవం ఉంది. నాలో దేవుని జీవం ఉన్నది. నిత్య జీవం ఉంది. నాలో నిత్య
నిత్య జీవమున్నది. మొదలుకొని అధికారుల వరకు దేవుని యొక్క జీవనాలు ప్రవహిస్తుంది. హల్లెలూయా. విశ్వాసం డాడీ నెట్ మొదలుగా నరి పాదం వరకు దేవుని నిత్య జీవమున్నది. హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈ మాట విని ఇప్పుడు మొదటి యోహాను 4:4 అన్నాడు, లోకంలో ఉన్న పరిస్థితుల కంటే, లోకంలో ఉన్న దరిద్రుల కంటే, లోకంలో ఉన్న పరిపాలన మాట కంటే, లోకంలో ఉన్న ఏ విధానంగా నాలో ఉన్న దేవుని జీవం చాలా గొప్పది. నమ్మితే చెప్పండి, నమ్మితే చెప్పండి. ఒక ప్రాబ్లం హల్లెలూయా. నమ్మితే జాగ్రత్త, మోసం చేయదు దేవుని. నాలో దేవుని నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. నాలో దేవుని జీవం ఉంది. నాలో దేవుని జీవం ఉన్నది. ఆ గొడవ ఇచ్చారా? లేదు. నువ్వు నీకు ఇప్పుడు తెలియదు దేవుని జీవం నీలో ఉందని. అవును. ఆయన ఎంత రాతపడు, ఆయన విశ్వసనీయత ఎంత గొప్పది. ఎలా బోధించిన నీకు అర్థం ఉంటాయి. ఆట లోపల కూర్చున్నారు పరిశీలి శాస్త్ర సర్టిఫికేట్ చూస్తున్నాను. స్క్రిప్ట్ అండ్ ఫీలింగ్ అండ్ సెన్సింగ్ ఇట్ అండ్ సీయింగ్ అండ్ సెన్సింగ్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా కనవాలి? ఆయన యేసు భూమి మీద నడిచాడు. ఆయన అందాగా ఇలా నీలాగా వంగుని సొట్టకాలు తిరిగాడా? లేదు. లేదు. ఫిలిప్ అన్నాడు, తండ్రిని ఒకసారి చూపించు. తండ్రి చెప్తున్నాడు, చూపించానండి. నేను నడుస్తున్నాను, చూడరా చూడరాను, చూసాను చూసాను. నా తండ్రి కూడా ఇలా నడుస్తాడు. హల్లెలూయా. నేను ఎలా మాట్లాడాను, నా తండ్రి అలా మాట్లాడతాడు. హల్లెలూయా. అద్భుతాలు చేశాను, నా తండ్రి కూడా అయ్యే అద్భుతాలు. హల్లెలూయా. నా తండ్రి అదృశ్యమైన తండ్రిని చూపించడానికి దృశ్యమైన శరీరాన్ని ధరించుకుని వాక్యమైన కృపా సత్య సంపదగా ఈ మధ్యకి నేను దిగి వచ్చాను. నా తండ్రిని చూడాలని నన్ను చూడాలన్నాడు. Holy God, we praise. దేవుని వాక్యమున ధన్యతలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందులో మనం వేరు చేశాం? లోకంలో నుంచి. దేవుని వేరు చేశాం. లోకంలో నుంచి. చీకటిలో ఉన్న మనల్ని పేరు పెట్టి తన బిడ్డగా చేసుకుంటాడు. హల్లెలూయా. 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 ఒక తండ్రిని అడిగితే, ఇవి ఎవరన్నా తండ్రిని అడిగితే, నేను సంపాదించిన సొత్తు అందుకే ఏర్పాటు చేయబడిన తరమైనా, ఏ తరమైనా ఏర్పాటు చేయబడిన మనం ఎంపిక చేస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈవెనే నేను ఎందుకు తీసుకున్నాను? కారణం ఏంటంటే రెండోది, రాజులై ఉన్న యాజక సమూహంలో చేర్చాడు. హల్లెలూయా. నువ్వు నేను ఎవరు తెలుసా? మనం ఎవరు తెలుసా? మాట్లాడే రాజులైన యాజక సమూహం. నీ పక్కడి దృష్టికి నువ్వు పాపిగా కనబడవు. నీ పక్కడి దృష్టికి మోసగాడు, అబద్ధికుడు, అప్పుల పాలైనట్టు కనబడదు. నా తండ్రి దృష్టికి యేసుక్రీస్తు నామంలో నువ్వు ఒక రాజుగా నేను ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. యాజకులం. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం. దేవుని స్తుతిస్తే ఎలా స్తుతించాలి? స్తుతించడం అర్థం యాజకత్వం. ఈ యాజకత్వం ఏ మెంటాలిటీతో, ఏ స్వభావంతో చేయాలి? రాజుల మెంటాలిటీతో చేయాలి. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాజు ఎక్కడ నడుపుకుంటాడా? లేదు. నాకు ఇది ప్రభా, అది ప్రభా, ఇది ఏ ప్రభా చేయాలి చాపడా? చాపడు. రాజు ఎప్పుడు పెట్టేవాడు ఉంటాడు. అవును. హల్లెలూయా. హల్లెలూయా. రాజు డబ్బు బంగారంతో పరిపాలన చేస్తాడు, శాసిస్తాడా, ఆజ్ఞాపిస్తాడా? మాటతో ఆజ్ఞాపిస్తాడా? మాటతో. ఇప్పుడు తండ్రి దృష్టిలో అందరం ఎవరిని మాట్లాడినారు? రాజులం. చెప్పండి, నేను క్రీస్తు యేసులో రాజు. నేను క్రీస్తు యేసులో రాజును. హల్లెలూయా. హల్లెలూయా. ఇది లేకపోతే నీ అంత దౌర్భాగ్యం ఇక్కడ ఉండడు, దరిద్రులు ఎవరు ఉండడు. ఇంకా పవర్ఫుల్ వర్డ్ యూజ్ చేయాలంటే మనకన్నా భ్రష్టులు ఇంకోటి ఎవరు ఉండడు. సత్యాన్ని తృణీకరించే భ్రష్టులు అంటారు. దేవుడు నాస్తికులకైనా అవకాశం ఇస్తాడు, కానీ అవిశ్వాసాన్ని పట్టించుకోడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేన్ని ప్రేమించినా ప్రేమించిన పర్లేదు, వాక్యాన్ని ప్రేమించు. వాక్యాన్ని హృదయాన్ని హత్తుకోండి.
సత్యమును కలిగి ఉండండి. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయను. నీ దరిద్రం నుంచి బయటకు రావాలంటే సత్యము. వాక్యం మాట్లాడుతున్న సత్యం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దాంట్లో మళ్ళీ ఏం చేశాడు? ఏర్పాటు చేయబడిన తరముగా, అంటే లోకానికి వేరు చేశాడు. మళ్ళీ వేరు చేసి ఎలా ఉండమన్నాడు? రాజులాగా నన్ను గణపరచు, రాజులా ప్రార్థించు. రాజులా ప్రార్థించంటే బెచ్చగాళ్ళగా అడుగుతామని కాదు. అడుగునే ప్రార్థన ఆపండి, నాకు ఎక్కువ అనేది ఆపండి. అది లేదు బైబిల్లో. అది యేసు ఉన్న దినాల్లో, యేసు ముందు ఉన్న దినాల్లో, యేసు వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? కృతజ్ఞతలతో ప్రార్థన చేయండి, స్తుతిస్తూ ప్రార్థన చేయండి. మనవాడిని మీకు గుర్తు చేశాను, గుర్తుందా లేదా? ఇప్పుడు నా ప్రైజీ అన్నాడు, ప్రైజీ నీకు ఒక మంచి డ్రెస్ కొంటాను ప్రైజీ అన్నాడు. తర్వాత ప్రైజీకి నన్ను ఏమడుగుతుంది? తర్వాత మర్చిపోయాను అనుకోండి, ఏమని గుర్తు చేస్తుంది? అడుగుతుంది కానీ ఏమంటది? డాడీ నువ్వు కొంటానన్నావు అని అంటదా? డాడీ నాకు డ్రెస్ కొని పెట్టాను అంటారు. మాట్లాడి నాకు వాగ్దానాలు ఇచ్చాడా లేదా? అన్ని ఇచ్చాడా లేదా? ఇప్పుడు మనం అడుక్కోవాలా లేదా పొందుకోవాలా? పొందుకోవాలి. ఇప్పుడు మన ఇండియాకి పొందుకోవాలి. పథకాల వాటిని అడగాలి కాదు. ఓ అడిగి ఇవ్వండి అంటే అడుగుతున్నాడు. ఎందుకంటే అడుగుతున్న బుద్ధులు మనకి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించారు. దాన్ని త్వరపడి పరిపాలించారు. దాన్ని నీకు ఎవడో పరిపాలించాడు. పరిపాలన ఉండి 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 దాసుడు పాంచాన్ని కాలు దిక్కుమాన్ దౌర్భాగ్య జీవితాలను బ్రతుకుతున్నానిక జీవించట్లేదు. నువ్వు సత్యంలో ఉంటేనే నువ్వు జీవిస్తావు. దేంట్లో ఉంటే? వాక్యం బట్టి కాదు నువ్వు జీవించే. సత్యంలో ఉంటే నువ్వు జీవిస్తావు. వాక్యం నుంచి చంపేస్తుంది, ఆత్మ నుంచి జీవింపజేస్తుంది. హల్లెలూయా. నా మాట మీకు అర్థం ఉన్నాయా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చులకనగా చూడదు ఎవరు. వాక్యం అంటే నువ్వు అనుకున్నట్టు వాక్యం ఉండదు. ప్రభా ఎవరికే కావాలి? ఏం కావాలి నీకు? కేక్ కావాలా? ముక్క కావాలా? కక్క కావాలా? ఏం కావాలి నీకు? దేవుని వాక్యం అందరికి ఒకటే. సూర్యుని కిరణాలు ఎలా కిరణాలు పడతాయో ఆయన వాక్యం కూడా నీ మీద ప్రకాశిస్తుంది. అందులో నువ్వు తీసుకోవాల్సిన మాట ప్రతి మాట అతను దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. మనకి ఎవరి అపవాది నిన్ను నీకు ఇంకా నువ్వు అడిగితే ఇస్తాడు. చూడండి, సాతానుడు కూడా ప్రార్థన చేయిస్తాడు, సాతాను కూడా పాట రాయిస్తాడు, సాతాను కూడా బోధిస్తాడు, సేవకుల ద్వారా బోధనలు ఇస్తాడు నీకు. అందుకే అంచెతనాలు నీకు వివేచించి ఆత్మ ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. We are already kings. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, నువ్వు పరలోకంలోకి వెళ్ళిన పరలోకం నీకు ఆశ్చర్యం ఉండకూడదు. ఎక్కడ అనుభవించాలా పరలోకాన్ని? ఇక్కడ నువ్వు అనుభవిస్తూ చెప్పనండి. పరలోకాన్ని నువ్వు అనుభవిస్తూ పరలోకాన్ని తెలియని వారికి చూపించాలి. ఇంకోసం నిన్ను నన్ను పిలిచాడు. లోకం అంటున్నాడు పేరు మార్పు, మత మార్పులు ఈ కాదు. ప్రభు నేను పిలుచుకున్నాడు. వాట్ ఇస్ గ్లోరీ. నేను ఇప్పుడు భూ సంబంధం కాదు. ఐ బిలాంగ్ టు హెవెన్. ఇప్పుడు నాకు ఏది వచ్చినా నేను తండ్రి వైపు చూస్తాను. తండ్రి ఆమె నాకు డాడీ 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 నీ కాల్ పట్టుకుంటాను, డాడీ నీ కాల్ వాంచ నీ కాల్ మొక్కుతాను, నాకు ఒక చిన్న పెనపూర్ణి ఇవ్వాలంటే ఏమన్నాను? కాబట్టి క్రేజీ వచ్చి డాడీ డాడీ వాంచ నీ కాల్ మొక్కుతాను, నీ కాల్కి దండం పెడతాను. చెప్పండి ఎలా కనిపిస్తున్నారు? కోసం ఏమంటారు? రూపాయిందా నీ ప్లేస్కి ఏం మాట్లాడుతున్నావు అంటే నీకు బెల్లం పట్టడానికి నాకు అంత నువ్వు అంత దిగజారిపోదా? నేను ఎవరు అనుకున్నావు? నువ్వు ఎవరి మాత్రం నువ్వు అంటానా లేదా? మాట్లాడండి అంటాను కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళ రసి లాస్ట్ పుట్టులో ఉన్న రసి నాకు ధర్మంతుడు భావించబడిన రొట్టు ముక్కలు తింటూ ఈ లోపల దరిద్రమైన జీవితం జీవించాడు కదా. అదొక మీకు ఎలా చెప్పాలి అర్థమవుతుంది. నేను అలా ఉన్నమని కాదు దేవుడు చెప్తుంది. అలాంటి వాడు కూడా
దేవుని దృష్టిలో గొప్పడని చెప్పడం నేను చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాం చూడండి, లోకంలో ధర్మంతుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. కానీ వాడి లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత అబ్రహాము పాదాల దగ్గర కూర్చున్నాడు, రూములో కూర్చున్నాడు. అర్థమైన గట్టిగా చెప్పండి. నీకు సింహాసనం స్థానం కానీ ఆయన పాదాల దగ్గర చోటు నమ్మేవాడు ఎవరున్నాడే? నీలో చీకటి ప్రభావం బయటికి పోగా ఆమేన్. తన వాక్యం వెలుగులో మీరు ప్రకాశించును గాక. ఆమేన్. ఆయన వాక్యంలో మీరు ఫలించును గాక. ఆమేన్. ఆయన వాక్యంలో మీరు జయించును గాక. ఆమేన్. ఓ గట్టిగా చెప్పకూడదు ప్రభుత్వం. ఇది మాట్లాడలేదు మాట్లాడలేదు. ఓ ఇంకా హల్లెలూయా. అదిగా పాట మార్చారు. థాంక్యూ. ఏమని మార్చారు? ఇదిగో దేవా అన్నమాట దాసు మార్చని కాలం అవుతా. మీకు అర్థమవుతాయా? హల్లెలూయా. బాప్తిస్మ యోహాను కూడా ప్రభు దేవాలయంలో పద్మస్త దీవిలో ఆయన మహిమ చూసి పడిపోయాడు లేదా? పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? పాదాల యేసు పాదాల మీద పడిపోయాడు. యు కెనాట్ ఫాల్ ఆన్ మై ఫీట్ నౌ. రేపాటి పైకి ఎందుకనంటే ఆయన పాదాల దగ్గర ఉండడానికి మనం పిలవలేదు, కానీ ఆయనతో పాటు సింహాసనంపై కూర్చోడానికి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. మెంటాలిటీ జిడ్డు మెంటాలిటీ బయటికి రాలేదంటే నువ్వు దరిద్రులు ఇలాగే ఉంటావు. ఎలా కారణంగా ఉంటావు? నువ్వు దరిద్రులు కూడా సచ్చిపోతావు. అప్పుడు నువ్వు సస్తా లాస్ట్కి హల్లెలూయా. ఈ రోగులను కూలిపోయి చచ్చిపోతావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ దేవుని స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా. అంతే కాదు, నువ్వు కనీతో ప్రార్థన చేసావుకో, విను, నేను చాలా డీప్గా చెప్తున్నాను. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు అంటాడు కర్మ. ఏడు అందరూ సావు అంటాడు. ఏమంటాడు? ప్రార్థన చేస్తాడు. ఏడవడు. ఎవడో అంతేనా? అవును. ఎంత వచ్చిన సావు కదా సార్. మీకు అర్థమవుతుందా? రాజు సావు కన్నా సిద్ధపడ్డ తల వంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో నాలో ఉండాలి, రాజు మెంటాలిటీ ఉండాలి. రాజులా ప్రార్థించి, రాజులా దేవుని స్తుతించి, రాజులా దేవుని వాక్యం ధ్యానం చేయి, రాజులా మాట్లాడు, రాజులా చూడు, రాజులా వస్త్ర. అదే ఇప్పుడు ఫంక్షన్ ఉంటే ఎలా బట్టలు వేసుకొస్తామా చెప్పండి? అదే మనం చర్చాలు వస్తుంది, ఏ బట్టలు వేసుకొస్తాం? మంచి మంచి బట్టలు. అదే అమ్మ చూడాలి. రాగానే అమ్మ చూసాను, నిజంగా అమ్మ అలా వేసుకుంటుంది. నీటి వస్త్రం చర్చలో వచ్చిన. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా బట్టలు వేసుకుంటారు? యాక్చువల్లీ మీరు మీ కూడా చెప్పడం టైం లేదు. దేవుని ప్రజలతో కలిసి పగలకుండా మన అందరూ ఎవరు ఉంటాం? అందుకుంటున్నా మీ కాలేజ్ చదువుకుంటారా? అక్కడ పగలకుండా ఎవరు ఉంటారా? దేవుని ప్రజలు. అవునా? మరి పగలంలో ఆత్మ ఉంటున్నప్పుడు వాడు నచ్చిపించినప్పుడు మనకు ముందు ఎలా ఉండాలి? గ్రాండ్ రాజు లాంటి వస్త్రధారణ ఉండాలి. అలాగని నేను పక్కన ధైర్యం ఉన్నాయి అయితే అది నేను చెప్పేది. నీకున్న దాంట్లో శ్రేష్టమైన దేవుని మందిరం తీసుకురా. కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది షూలు వేసుకుంటారు. కుక్కడు పోయింది దాని మీద అందరు దరిద్రంగా ఉంటాయి. నీట్నెస్ ఉండదు, గొప్పగా వస్తారు. కొంతమంది స్నానం లేకుండా వచ్చేస్తారు, పెళ్ళే చేసుకుంటారు దరిద్రంగా. నువ్వు దేవుని మందిరం అంటే నువ్వు ఎవరు నీకు తెలియలేదు. రాజు గబ్బు ఉంటాడా? ఉంటాడు. ఏ పా రాజు గబ్బు ఉంటాడా? ఉంటాడు. ఎంత నీట్ ఉంటాడు అసలు. రాజు చూస్తే ఆహా రాజా లేదా మన వచ్చావు చెప్పండి, ఏ మాట వేసుకొచ్చావు? అక్కడే తెలియదు. ఇంకేమో నీ దిగ్మా ప్రార్థన ఎవరంటే నీ ప్రార్థన. నువ్వు వచ్చిన దరిద్రంగా వచ్చావు, ఇక నీకేమంటుంది? దరిద్రం దండి. హల్లెలూయా. 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 మంచి మంచి పట్టిన ఈసారి ఆయన బొక్కపడిపోతాయి, బ్రడ్లు అయిపోతాయి. ఆమేన్. ఈసారి దేవుని మందిరం మంచి బట్టలు వేసుకోకుండా మీరు ఇక్కడికి
అదే ఇంట్లోనూ కిచెన్లోనూ బాత్రూమ్ కడిగేటప్పుడు పనులు చేసేటప్పుడు వేసుకున్న బట్టలు చూసారా అవి వేసుకుని వస్తే మీరు ఫంక్షన్కి ఆ మంచి కాస్ట్ బట్టలు వేసుకున్నప్పుడు పడిపోతాను ఏదో పట్టి చిరిగిపోతుంది పొట్టడం చేయడం. హల్లెలూయా. అందుకే సాధారణ అంత బుద్ధిహీనం కాదే. ఈ పక్కన చెప్పండి మంచి విలువైన బట్టలు ఏమున్నాయో శ్రేష్టమైన బట్టలు వేసుకుని మందిరానికి రా, నీకున్న శ్రేష్టమైన దేవుడిని ఎంతగా బద్దలింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్ హల్లెలూయా. 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 ఓ ఇప్పుడు అలానే సూటు బూట్లు వేసుకోకలే, ఉన్నారంటే హుందాగా నీకు ఏది ఎక్కువ ఇష్టం అది తీసుకెళ్ళి పెడతావు, మీరు సందులో పెడతావు. అవునా? అది వేసుకుని రావాలి. మీరు ఈసారి ట్రై చేయండి, మీ లైఫ్ అంతా రాయల్ ఉంటాయి. హల్లెలూయా. మన జీవితంలో భాషను పడకూడదు. నీ మెంటాలిటీ, నీ మాట తీరు, నీ ఉందాతనం అర్థమైన వాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా సామాన్యమైన వ్యక్తి కాదు. మనకు ఆత్మానుసారంగా నడిచేవారు. ఇప్పుడు ఏది నీళ్ళేస్తే చెట్టు బాగుంటుంది, బాగుంటది. ఆత్మలోకి వాక్యం ఇస్తే నీ శరీరం కూడా అద్భుతం ఉంటది. ఎక్కడ కాదు నీ మనసు కూడా అద్భుతం ఉంటాయి. రాజులా మాట్లాడడం నేర్చుకో. ప్రార్థనలో కూడా ప్రభువా వేసి ఒక ప్లాస్టిక్ ₹3 పెన్ కోసం నన్ను డాడీ ప్లీజ్ డాడీ నేను అడుక్కుంటున్నాను డాడీ, నాకు ఒక పెన్ కొని డాడీ అడిగే ప్రార్థన దిక్కులా దరిద్ర ప్రార్థన సైని సాతాను నడిపించే ప్రార్థనలవి. రాజులైన యాజక సమూహం అంటే రాజులా ప్రార్థన చేయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన అంటే అడగడం కాదు, ఆయన చెప్పింది గుర్తు చేయడం. ఏం చేయాలి? ఆయన చెప్పిన బైబిల్, అందుకే బైబిల్ జ్ఞానం లేకపోతే నేను పలానా షట్ అప్, డోంట్ టాక్ నాన్సెన్స్. బైబిల్లో మాటలు మాట్లాడినప్పుడు యు ఆర్ నథింగ్, యు ఆర్ జీరో. యు ఆర్ నథింగ్ టు టాక్. అసలు ఇంకా హక్కు లేదు దేవుడి గురించి మాట్లాడడం. నువ్వు చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గర ఏదో సేవకుల దగ్గర విన్న మాట పట్టుకుని వచ్చి క్యారీ. నో సారీ, నీకు బైబిల్ జ్ఞానం ఉండాలి. నీ పక్కన బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. సత్యకృప దిగినమ్మా మన ముందు భజన అక్కడ మామూలు సేవకులకి అందం చేసాం కాదు. అయితే దేవుడు పట్టించుకోండి. నిన్ను బైబిల్ చదివావా? బైబిల్ చేతితో పట్టుకునే కాదు, బైబిల్ నీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. వేస్తున్న పట్టుకుని ఓ బొబ్బో బొబ్బో అని పాపంలో చదువుతాడు, పద్యాలు కాదు, హృదయంలోంచి రావాలన్నమాట. అర్థంలో దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కొందరు తప్పబడాలంటే ఎలా తప్పబడతాయి? హల్లెలూయా. 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 ప్రకటన 5 త్వరగా సార్. ప్రకటన అంటే చాలా ఈజీ చేయొచ్చు. మొదటి అధ్యాయం 5 చదువు. నమ్మకమైన సాక్షియు అన్నది ప్రభావాన్ని కొద్దిగా అందరిది చదువు వచ్చిన వాళ్ళు రాను నేను చూస్తాను. కుర్చీలో కూర్చున్న వాళ్ళు దగ్గర వస్తాను. ఇప్పుడు నేను నువ్వు కరెక్ట్గా తీసుకెళ్ళి చూస్తాను. ఎంత దౌర్భాగ్యం సంఘం. చదువు. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతులుగా లేచిన వాడును. ఎవరి గురించి చెప్పబడుతున్నది? యేసు క్రీస్తు గురించి చెప్పబడుతున్న మాట. ఆయన చెప్తున్నాడు ఈ మాట. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి అక్కడ భూపతులకు అంటే భూమిలో ఉన్న రాజులందరికీ ఆయన రాజు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? అక్కడండి. చూద్దాం ఎక్కడ కూర్చున్నాడు యేసుడు? పులిహార కర్మం కాదు ఇంపార్టెంట్. మీరు నేను స్ఫూర్తిగా మీతో మాట్లాడుతున్నా.
పరిశుద్ధాత్మ ప్రేమిస్తున్నాడు. చూడండి, తండ్రి తన కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నీకు తీయ మాటలు చెప్పాడంటే లేదు దొంగ మాస్తాడు. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ. వింటున్నారా? నువ్వు ఎంత అయినా ఓకే, అది పక్కన పెట్టు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. నాతో చెప్తారా? సిలువలో యేసు ప్రభుతో పాటు ఎవరున్నారు? నేను. నేను. ఈ పునాలు లేకపోతే నీ భక్తి అంతా సున్నామా? ఆయన సున్నా భక్తిని చెప్పండి. నాతో చెప్తారు పోయి విశ్వాసంతో పలకండి. పలికితే విశ్వాసం చూపించండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, యేసుతో పాటు నేను సిలువేయబడ్డాను. యేసుతో పాటు నేను సిలువేయబడ్డాను. యేసుతో పాటు నేను మరణించాను. యేసుతో పాటు నేను మరణించాను. యేసుతో పాటు నేను సమాధి చేయబడ్డాను. యేసుతో పాటు నేను సమాధి చేయబడ్డాను. మాట్లాడతాడు. ప్రతి నోరు చూస్తాను. చూడండి, ఒక సేవకుని నేను నీ నోరు చూస్తున్నాను. ఒక్క లుక్లో తండ్రి నీ హృదయంకి వెళ్ళి అంత స్కాన్ చేస్తున్నాడు. ఈ భక్తి విశ్వాసం మీకు అర్థం తెలుపుతారు. హల్లెలూయా. నేను యేసుతో పాటు సిలువేయబడ్డాను. నేను యేసుతో పాటు సిలువేయబడ్డాను. యేసుతో పాటు మరణించాను. యేసుతో పాటు మరణించాను. యేసుతో పాటు సమాధి చేయబడ్డాను. యేసుతో పాటు సమాధి చేయబడ్డాను. యేసుతో పాటు మూడో దినాన పునరుత్థానుడనయ్యాను. యేసుతో పాటు మూడవ దినాన పునరుద్ధారుడనై అయ్యాను. యేసుతో పాటు నేను పరలోకానికి ఎత్తబడ్డాను. యేసుతో పాటు నేను పరలోకానికి ఎత్తబడ్డాను. యేసుతో పాటు నేను కూడా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాను. యేసుతో పాటు తండ్రి కుడిపార్శ్వమున నేను ఆసీనుడై ఉన్నాను. మరి యేసు భూపతులకు అధిపతి అంటే నువ్వు ఎవరివి? నమ్మిన వారు ఎవరంటే గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసులో నేను రాజునై ఉన్నాను. క్రీస్తు యేసులో నేను రాజునై ఉన్నాను. అందుకే నేను తలగానే ఉంచుతాను కానీ కోపం ఉంచున్నాడు. నువ్వు పైకి వాడుకుంటావు, నువ్వు కింద వాడుకుంటావు అన్నాడు. నువ్వు అప్పించి వాడుకుంటావు కానీ అప్పు చేసి వాడుకుంటావు. నమ్మిన వారు ఉంటే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సుఖంగా ఇప్పుడు నీ అప్పు తీరాలి కదా. ఇప్పుడు ఏమన్నా ఇక్కడ వచ్చి ఉపవాసం చాలా ప్రయాసపడతాడు. ప్రార్థన బాగా అనిపిస్తుంది. సత్యం తెలుసుకుని ప్రార్థన చేస్తే బాగుంది అనిపించింది. నేను సిసి కెమెరాలో చెక్ చేస్తా ఉంటాను. ఒకసారి మన కృపారెడ్డి వీళ్ళందరూ సాగి కూడా ప్రార్థన చేస్తారు. కానీ ఆ సాగి పడే విధానం అసలు నేను సాగి పడడం లేదు. ఉందా ప్రార్థించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగా ప్రార్థించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ అప్పు తీరే రాస్తున్నామా? ఒక మైక్రో మరి నేను చూడండి మైక్రో నేను చెప్తాను చూడండి. నవ్వద్దు, నేను చాలా సీరియస్గా ఉన్నాను. మీ అప్పు తీరిందా? తీరింది. తీరింది. చూసారు లోక విధానం. ఈ మాట ఎవరైనా చెప్తారా? అప్పుడు అందరూ చెప్తారు మాట. నిజంగా నువ్వు రక్షించబడిన కుమారుడు అయితే, దేవుడి కుమారుడు అయితే, యేసులో తండ్రి నిన్ను ప్రేమించి నేను లోపల నుంచి వేరు చేస్తుంటే తన గుణాభిషేకం ప్రచురం చేసేదైతే ఇప్పుడు నా అప్పు తీరదంటావా? లేదంటే నా అప్పు తీర్చడానికి డబ్బు వస్తుంది అంటావా? యేసులో నా అప్పు తీరడానికి డబ్బు వస్తుంది. 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 నేను సమృద్ధిలో ఉన్నాను. నేను సమృద్ధిలో ఉన్నాను. సర్వైశ్వర్యంలో ఉన్నాను. సర్వైశ్వర్యం. అవసరాలన్నీ తీర్చబడ్డాయి. అవసరాలన్నీ తీర్చబడ్డాయి. నా పిల్లల్ని తీర్చబడ్డాయి. నువ్వు పలుకుతూనే ఉన్నావు. నా డబ్బు వస్తుంది, నా డబ్బు వస్తుంది, ఏ సామాన్ నా డబ్బు వస్తుంది, నా పంట తీర్చబడుతుంది. తప్పు అప్పు మాత్రమే కాదు. ఆనాడు విధవరాలు ఎలాగైతే నూనె గుడ్డలు కొంచెం ఉన్నప్పుడు నా అప్పు మాత్రమే కాదు, మిగతా కాలం అంతా బ్రతకడానికి ఆయన సమృద్ధి ఎలా ఇచ్చాడు, ఆయన కావాల్సిన సమృద్ధి ఎలా చేస్తున్నాడు. నా అప్పు తీరిపోయింది. ఏ స్థానం అప్పు తీరిపోయింది. ఏ స్థానంలో అప్పు తీరిపోయింది.
రిలీవ్ ఆపరేషన్స్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ ప్రాసెస్. ఏమి ఇచ్చినా ఇప్పుడు నాకు బైబిల్ ఇచ్చింది. ఓకే చెప్పండి, బైబిల్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఈ బైబిల్ చూస్తున్నాను నన్ను. బైబిల్ అమ్మాయి ఓ మై డియర్ ఒలింపియా, ప్లీజ్ గివ్ యువర్ బైబిల్. ప్లీజ్ బైబిల్ బా ఏమన్నది? లేదు. ఇచ్చేసారు. చూసారు మీరు? నా చేతిలో ఉందా లేదా? ఉంది. వింటున్నారా? యేసు ఎప్పుడైతే శిలువలో సమాప్తమైన అన్నాడో నీకు ఆల్రెడీ స్వస్థత వచ్చేసింది. ఆమేన్. నీకు ఇంక లేదు. కానీ సాతాను వచ్చి శరీరాన్ని బోధిస్తున్నాడు. నువ్వు ఇలా సేవకుడు కూడా చెప్తాడు, వినండి సేవకు కూడా దైవం వాడుకున్నది. ప్రార్థించి చేస్తాడు. కానీ ప్రార్థన నువ్వే అనుకున్నావు అడుగుడి. ఎందుకంటే ఆ మాట లేదా అడుగుడి ఇవ్వండి. అడుగుడి అంటే దేవుడి ఉద్దేశం అడుగుడి కాదు, ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేయాలి. మీకు విరోధంగా గుర్తుపడండి, ఏ ఆయుధం వర్తిందని సెలవించవద్దు. నిర్మిస్తూ అప్పు గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే ప్రభు నా అప్పు తీర్చానంటే నీ జీవితకాలంలో ఎప్పుడు అప్పు తీర్చడం వడ్డీ పెరిగిపోతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే నీ జీవితం. కానీ ఈ రోజు శిక్షణ నుంచి ఇప్పుడు ఏం చెప్పాలి? యేసు క్రీస్తులో నేను సర్వ సమృద్ధి కలిగి ఉన్నాను, నా అప్పు తీర్చబడాలి. యేసు నామములో సమృద్ధి కలిగి ఉన్నాను అని నీకు స్తోత్రం. ఎందుకంటే నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా. రాజు మాట్లాడి ఇవ్వు అంటే ఇంకెప్పుడు రాదు. ఎప్పుడు చదువు ప్లీజ్ సమయం చదువు. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు. ఏంటది? ప్రేమిస్తాను అన్నాడా? ప్రేమించుచు అన్నాడా? ప్రేమించుచు. నువ్వేమనుకున్నావు? చూడండి వినండి, బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అపవాది వచ్చి ఏం చెప్తున్నాడు? ఆయన శిక్షిస్తాడు. పాపం చేస్తాడు. నీకు విషయం తెలుస్తుంది, దేవుడు పాపం వైపు చూడలేడు. నీ దోషులను కన్ను దృష్టి కలిగిన దేవుడే. ఆయన ప్రేమేమో, ఆయన పవన్ కూడా అంటాడు, నువ్వే దొరికిపోతావు. వినండి, ఆ పాపంలో పడబడిన స్త్రీని యేసు ప్రభు పాపం చేయవాలి ఎవరు ముందు రాయమన్నాడా? లేదంటే పడి అన్నాడు. ఎక్కడ పాపం అన్నమాట పెద్ద బిల్డప్ కాదు అంటే బైబిల్ నేను రాసింది అన్నాడు. నో, నా ప్రభు ఇప్పుడు బాగుంటాడు. ఆయన సత్యంలో నువ్వే తొలగిపోతావు. వాక్యంలో కాదు, సత్యంలో తొలగిపోతావు నువ్వు. ఆ వాక్యం వచ్చిన వాళ్ళందరూ పోతారని డౌట్. కానీ సత్యం కలిగి సత్యంలో నిలిచిన వాడు ధన్యుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్లీజ్ గో హెడ్, గో హెడ్, గో హెడ్. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. నువ్వు గ్రామం రక్క చదవాలి. విడిపించిన రక్తము చేత కడిగి విడిపించిన వాడనుందా? విడిపిస్తాడనుందా? నీ పక్కన చెప్పండి, ఆయన యేసుక్రీస్తు రక్తంతో నేను కడగబడి ఉన్నాను. 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 నేను భగవాన్ ప్రార్థన చేస్తాను. మీరు గమనించదు, తండ్రి యేసుక్రీస్తు రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించాలని ప్రార్థన చేస్తాను. గుర్తుందా మీకు? ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాలి తెలుసా? తండ్రి యేసుక్రీస్తు రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించినందుకు నీకు స్తోత్రం. థాంక్యూ లార్డ్ జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. చదువు అమ్ముక చదువు మళ్ళీ అమ్ముక చదువు. మనలను ప్రేమించుచు మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి. ఆగండి. నువ్వు అడిగితే రక్తం యేసుక్రీస్తు రక్తంతో జాగ్రత్త. ఆటమైన తెలివితేటలు ఉపయోగించదు. నీ మానవ తెలివితేటలు ఉపయోగించి ఆత్మలో అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రక్తంతో మనల్ని కడిగింది. నువ్వు అడిగితే కడిగాడా లేదంటే అడగక ముందే కడిగాడా? అడగక ముందే. దేని బట్టి కడిగాడు? నేను నా మీద ఉన్న ప్రేమ, చెప్పండి. తన ప్రేమ. తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి. మీకు గుర్తుందా? పందులు పొట్టు తింటూ అడు గుర్తొచ్చి వెనక్కి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు నేను నా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి పరలోకం విరోధిగా మీ ఎదురు నేను పాపం చేశాను, మీ పని వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారికి మంచి ఆహారం ఉంది, నన్ను కూడా ఒకలాగా తెలుసుకో అని చెప్తాను అనుకున్నాడు. వస్తున్నాడు, తండ్రి చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెట్టి తను కౌగిలించుకొని తను చేర్చుకొని గొప్ప విందు చేశాడు. కానీ అడిగితే క్షమించాడా? లేదు. ఎందుకంటే కుమారుడు. నువ్వు విధేయత కలిగిన కుమారుడైనా, ఎట్లా నువ్వు విధేయత కలిగిన కుమారుడైనా, నువ్వు తండ్రి చెప్పి వినే కుమారుడైనా, నువ్వు తండ్రికి లోబడే కుమారుడైనా, నువ్వు తండ్రి కోసం సాక్షి ఉండే కుమారుడైనా, తండ్రి స్వాత ప్రకటించే కుమారుడైనా, నువ్వు తిరుగుబాటు చేసిన కుమారుడైనా, నువ్వు తప్పిపోయిన కుమారుడైనా, లాస్ట్ కి నువ్వు కుమారుడివే. హల్లెలూయా. నేను క్రీస్తు యేసులో రాజునై ఉన్నాను. నీ మొహం ఏ చదవండి. తండ్రిని గురించి ఏమనుకుంటున్నాడు? హల్లెలూయా. 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 యోసేపు గోత్రంలోనా, యోసేపు గోదెపల్లిలోనా, యోసేపు చెరసాల్లోనా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు యోసేపుని పుట్టిన కాడి నుంచి గిట్టే వరకు ఐగుప్తు దేశం రాజుగానే చూశాడు. నమ్మిన వారిని గట్టిగా చెప్పలేదు. ఆ ఏ దేశంలో రాజుగానే చూశాడు. మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను తెలుగులో సరిగ్లేదు, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో కింగ్డమ్ అని ఉంది, కానీ కొన్ని బైబిల్స్ నేను చెక్ చేశాను కదా, నేను బయట వచ్చింది కింగ్స్. తండ్రి కొరకు మనల్ని యేసుక్రీస్తులో యేసుక్రీస్తు ఏం చేశాడు? రాజులుగా చేశాడు. చేస్తానన్నాడా? చేశాడు. అది యేసు శిలువలో ఏమన్నాడు? సమాప్తం అయిపోయిందన్నాడు. ఈ సిద్ధాంతంలో మీరు నిలబడకపోతే మీ జీవిత కాలంలో మీరు అన్ని ప్రార్థన చేసినా, ఎంత భక్తి చూపించినా, ఎంత భక్తి చేసినా మీరేం పొందుకోలేదు. ఎందుకంటే అన్ని ఇచ్చేస్తారు. చూడండి, ఆ బైబిల్ తీసుకుని మళ్ళీ బైబిల్ ఏమంటున్నాను ఎక్కడ సెట్ చేస్తారు? ఫిక్స్ నాకు అన్నీ ఇచ్చాడు. నేను అడగవలసింది ఏదీ లేదు. పలికి పొందుకోవాలి. విశ్వాసంతో నేను అడిగి పొందుకోవాలి. చాలా చెప్పాలని కట్ చేస్తున్నా. మీరు దేవుని మాటలు గొప్ప మాట ఎవరో పలుకుతారు, బయట కూడా పలుకుతారు. ప్రభు నేను ఇక్కడ తీసుకొచ్చింది లోకం పలకలేని మాటను పలకడానికి ప్రభు నేను తీసుకొచ్చాను. హల్లెలూయా. 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 నా మాట వింటున్నారు లేదా? వినండి. యేసు ప్రభు పలికితే మరణం విన్నా లేదా? ఆ యాయిని చలి కుమార్తె చనిపోయిన ఏడుస్తున్నారు, అందరూ ఇంటికి వెళ్ళేసరి. ప్రభు ఏమన్నాడు? నిద్రపోతుంది. సార్ ఆ విశ్వాసం మెంటాలిటీ. మనమైతే చనిపోయినా ఏం చేస్తాం? అగ్రగారు పెట్టే ఆ కళ్ళతోడు పెట్టండి, ఏదే ఆ కళ్ళతోడు పెట్టండి, ఊతులు పెట్టండి,
ఎక్కడ కదా మీకు మాట నేను చెప్తాను, మళ్ళీ నేను చెప్తున్నాను, ఒకసారి చెప్పినట్టు జాగ్రత్త, డోంట్ మిస్ ఎనీథింగ్. నీ తల పెట్టుకున్న మాట్లాడితే స్పందిస్తే ఏమవుతుంది? మాట్లాడితే స్పందిస్తాయి. మీకు అర్థమే చెప్తాను. దేవుడు తన నోటితో పలికిన మాట ద్వారా సృష్టించిన ప్రతి ఒక్కటి స్పందిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కటి స్పందిస్తుంది. హల్లెలూయా. 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 యేసు ప్రభు అధ్యక్షుడు మాట్లాడటం లేదా? మాట్లాడాడు. స్పందించడం లేదా? నువ్వు కూడా మాట్లాడితే స్పందిస్తుంది. కానీ విశ్వాసంతో. హల్లెలూయా. హల్లెలూయా. కొండతో మాట్లాడమన్నాడా లేదా? మాట్లాడమన్నారు. మాట్లాడండి. మాట్లాడమన్నారు. ఇప్పుడు నీ అవయవం గురించి నువ్వు మాట్లాడితే స్పందిస్తాయి లేదా? స్పందిస్తాయి. మీకు అర్థం చెప్తాను నేను. షుగర్ ఎక్కువ తక్కువ లేదు రావాల్సిన క్వాంటిటీ, షుగర్ రావాలి వద్దనేది ఎంత రావాలనేది ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. చెప్పండి, ప్యాంక్రియాస్. అందులో నుంచి షుగర్ విడుదల. ఇప్పుడు నీ ప్యాంక్రియాస్తో నువ్వు మాట్లాడితే స్పందిస్తుందా లేదా? స్పందిస్తుంది. ప్రభావం స్పందిస్తుందా లేదా? స్పందిస్తుంది. పల్లె చేస్తారు. స్పందిస్తుంది. వినండి ఎలా చెప్తారు. ఏమో నీ షుగర్ అంటే తగ్గలేదంటే అది 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 ఏంటంటే నీ పలికంటే పని చేస్తుంది. రాహిల్ గారు పెట్టండి, మీరు అనవసరం మాట. ఇప్పుడు నేను అడిగాను, నీకు గుంటూరు ఏదో ప్రాబ్లం ఉందా? ఇప్పుడు తెలిసి ఏం చేస్తుంది?